గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనము మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు యవక్రీతుని యొక్క వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నారు. రైభ్య మహర్షి మరియు భరద్వాజ మహర్షి, అందులో భరద్వాజ మహర్షి యొక్క కుమారుడైనటువంటి యవక్రీతుడు భరద్వాజ మహర్షి యొక్క ఉత్కర్షాన్ని తను సహనం చేసుకోలేక గొప్ప తపస్సును చేసి తపస్సు ద్వారా వేదాల యొక్క జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానం యొక్క అహంకారం చేత రైభ్య మహర్షి యొక్క కుమారుడైన పరావసు అతని భార్యను తను బలవంతంగా అనుభవించాడు. అటువంటి సందర్భంలో కోపోద్రిక్తుడైనటువంటి రైభ్య మహర్షి గారు రెండు కృత్యాలను సృష్టించి ఆ కృత్యాలను ఆదేశించారు. మీరిద్దరు కూడా వెంటనే వెళ్ళి ఆ యవక్రీతుడిని సంహరించమని. అందులో ఒక స్త్రీ కృత్యం ఏం చేసింది అంటే ఈ యవక్రీతుని యొక్క కమండల్ని అపహరించినది. ఎప్పుడైతే కమండలను అపహరించిన తర్వాత రైభ్యుడు ఉచ్చిష్టుడైపోయాడు, అనగా ఎంగిలిపడ్డాడు, అనగా చేతిని ప్రక్షాళన చేసుకోలేదు కాబట్టి అశుచి అయిపోయాడు. అశుచి అయిన వెంటనే అతని తపస్సు మొత్తం కూడా వ్యర్థమయ్యేది ప్రారంభమైంది. అటువంటి సందర్భంలో శూలాన్ని ధరించిన మరొక పురుష కృత్యం, అనగా పురుష రాక్షసుడు అతని వెంటపడ్డాడు. ఇంకొకసారి చేతులను కడుక్కుని ఆచమనం చేయడం కోసం యవక్రీతుడు సరస్సుకు వెళ్ళాడు. కానీ ఆ సరస్సు ఏమైపోయిందంటే జలహీనం సరోదుష్ప యవక్రీ స్వరిత పునః జగామ సరితస్సర్వాః తాశ్చాప్యాసన్ విశోషితాః. ఏ సరస్సు దగ్గరికి అయితే వెళ్ళాడో ఆ సరస్సు మొత్తం కూడా ఎండిపోయినది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సరిగ్గా వైశాఖ మాసం, మంచి ఎండలు ఉంటాయి. అటువంటి ఎండల సందర్భంలో అన్ని సరస్సులు కూడా సామాన్యంగా ఎండిపోతుంటాయి. ఇదొక కారణమైతే మరొక కారణము ఆ మహర్షి రైభ్య మహర్షి యొక్క ఆగ్రహం. ఈ రెండు కారణాల ద్వారా మొత్తం సరస్సులన్నీ కూడా ఎండిపోయాయి. ఈ సరస్సు కాదు, వేరే సరస్సు అని ఇంకొక సరస్సు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ నీళ్లు లేవు. నదులకు వెళ్ళాడు, ఏ నదులలో కూడా నీళ్ళు అనేదే లేవు. సామాన్యంగా మన భారతదేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయి, కానీ సందర్భం చూడండి, రైభ్య మహర్షి యొక్క కోపము, అతని యొక్క ఆగ్రహము, పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క కోపం కన్నా భగవద్భక్తుడి యొక్క కోపం అనేది ఇది సహించరానిది. దానికి ఎవరు కూడా సహించరు అనే దానికి ఇదే ఒక మన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైభ్య మహర్షి యొక్క కోపానికి అనుగుణంగానే అన్ని నదులు కూడా నీటిని శుష్కించుకున్నాయి, నీటిని బయటికి వదలట్లేదు. సకాల్యమానో ఘోరేణ శూలహస్తేన రక్షస అగ్నిహోత్రే పితుర్భీతః సహసా ప్రవివేశః. ఇక అటు ఇటు తిరిగాడు. ఎంత తిరిగినా కూడా అతనికి తనను రక్షించేవారు ఎవరు కూడా కనబడలేదు. వెంటనే ఆలోచించాడు, తన తండ్రి గారి యొక్క అగ్నిహోత్రుడు, తన తండ్రి గారు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో ప్రతిరోజు కూడా ఆ అగ్ని సాక్షాత్తుగా ఉండేవాడట. ఏదో మనం హోమం చేసే సందర్భంలో అగ్నిని మనం ఒక జడ పదార్థంగా భావిస్తాం, కానీ అగ్నిహోత్రుడు, అగ్నిదేవుడు సాక్షాత్తుగా అక్కడ స్వాహ స్వధ అనే తన భార్యలతో కలిసి ఉంటాడు. ఇక్కడైతే ఆ భరద్వాజ ముని యొక్క ఆశ్రమంలో అగ్నిహోత్రుడు మానుష రూపంతో ఉండి తను అగ్ని ఆహుతులను స్వీకరించేవాడు. ఆ అగ్నిహోత్రుడిని మర్చిపోయాడు. ఇక పరిగెత్తుతూ మరొకసారి తన ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చి ఇక తన అగ్నిహోత్రుని యొక్క దగ్గరికి వెళ్ళడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బయట సవై ప్రవిశమాసస్తు శూద్రేనాంధేన రక్షిణ నిగృహీతో బలాద్వారి సోవాతిష్ఠత పార్థివ. కానీ బయట ఒక ద్వారపాలకుడు ఉన్నాడట. భరద్వాజమునికి
అగ్నిహోత్రాన్ని రక్షించడానికి అతని కుటీరం బయట ఒక శూద్రుడైనటువంటి అంధుడైనటువంటి ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతని ఆజ్ఞ లేనిదే లోపలికి ఎవరు కూడా ప్రవేశించలేరు. ఇతనేనో హడావిడిగా పరిగెత్తుతూ వస్తుంటే ఏమైందో తెలియదు కానీ ఆ అంధుడైనటువంటి ద్వారపాలకుడు ఇతడిని అనగా యవక్రీతుడిని ఆపాడు. నిగృహీతం తు శూద్రేణ యవక్రీతం స రాక్షసః తాడయామాస శూలేన సభిన్న హృదయోభవత్. ఎప్పుడైతే ఆ ద్వారపాలకుడు ద్వారా ఆపబడిన యవక్రీతుడు అలా ఆగిపోయాడో వెంటనే శూలాన్ని ధరించినటువంటి ఆ రాక్షసుడు వెనక నుండి వచ్చి ఈ యవక్రీతుడి నుండి పొడిచివేశాడు. పొడిచివేసిన వెంటనే అతను రక్తం కారుస్తూ కింద పడి చనిపోయాడు, మరణించాడు. తర్వాత యవక్రీతం సహత్వాతు రాక్షసో రైభ్యమాగమత అనుజ్ఞాతస్తు రైభ్యేణ తయా నార్యా సహావసత. రైభ్య మహర్షి ఆజ్ఞాపించారు కాబట్టి అతని ఆజ్ఞని పూర్తి చేసిన తర్వాత ఆ నారీ రాక్షసితో సహా ఈ పురుష రాక్షసుడు వీరిద్దరు కూడా మరొకసారి రైభ్యముని యొక్క ఆశ్రమానికి వచ్చారు. రైభ్యముని ఆశ్రమంలోనే వారిద్దరు కూడా నివాసాన్ని పొందారు. ఇక్కడికి 136వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాము. తర్వాత 137వ అధ్యాయంలో లోమశ మహర్షి గారు ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ లోమశువాచ భరద్వాజస్తు కౌంతేయ కృత్వా స్వాధ్యాయ మాహ్నికం సమిత్కలాపమాదాయ ప్రవివేశ స్వమాశ్రమం. భరద్వాజ మహర్షి గారు స్వాధ్యాయం ఆహ్నికం కృత్వా ప్రతిరోజు చేసేటువంటి బ్రహ్మయజ్ఞం అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపము ఓంకారము, తర్వాత గాయత్రి ఇత్యాది మంత్రాలు. ఆ అన్ని మంత్రాలను కూడా పలకడం, ఆ అన్ని మంత్రాలను కూడా ప్రతిరోజు మనం అధ్యయనం చేయవలసినదే. నిష్కారణైన షడంగో వేదో అధీతవ్య అని చెప్తారు. ఎటువంటి కామనలు లేక మనం షడంగాలతో సహా వేదాలను ప్రతిరోజు కూడా పఠిస్తూనే ఉండాలి. పూర్తిగా పఠించడానికి కాని సందర్భంలో ఆద్యంతాలనైనా పఠించమని చెబుతారు. అది కూడా కుదరనప్పుడు కనీసం ఆది భాగాన్నైనా, అనగా ప్రతివేదం యొక్క ఆది భాగాన్ని శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు, మహాభారతం, రామాయణం, భాగవతం, బ్రహ్మసూత్రాలు ఇటువంటి అన్ని గ్రంథాల యొక్క ఆదినైనా చెప్పమని చెప్తారు. ఆది భాగాన్ని ఆది వాక్యానైనా పారాయణ చేయమని చెప్తారు. అన్నిటినీ పారాయణ చేసి తర్వాత మనం దేవర్షి పితృతర్పణాలు చేయాలి. కొందరు ఆచార్య తర్పణం అంటారు. ఈ విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మయజ్ఞము అని అంటారు. ఈ బ్రహ్మయజ్ఞాన్ని కూడా ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి అనడానికి చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమబద్ధంగా ఈ మహర్షి గారు భరద్వాజ ముని గారు బయటెక్కడో బ్రహ్మయజ్ఞాన్ని పూర్తి చేసుకుని తమకు తర్వాత యజ్ఞానికి కావలసినటువంటి సమిత్తులు ఇత్యాది వస్తువులను తీసుకుని తమ ఆశ్రమానికి ప్రవేశించారు. తం సదృష్ట్వా పురా సర్వే ప్రత్యుత్తిష్టంతి పావకాః నత్వేవముపతిష్టంతి హతపుత్రం తదాగ్నేయః. చూడండి, ఆ అగ్నిదేవుడు అగ్నిహోత్రుడు ఎంత గొప్పవాడుంటే ఎవరైతే తనని పూజిస్తారో ప్రతిరోజు ఇతను వెళ్ళి వారిని పూజించేవారట. అనగా భరద్వాజ ముని గారు ప్రతిరోజు కూడా అగ్నిని పూజించేవారు. అగ్నిహోత్రుని యందు అనేక ఆహుతులను వేసేవారు. ఈ అగ్ని ఏం చేసేవాడుంటే ఎప్పుడైతే భరద్వాజ ముని గారు తమ ఆశ్రమానికి ప్రవేశిస్తారో ప్రతి ఒక్కసారి కూడా అగ్నిహోత్రుడే సాక్షాత్తుగా వెళ్ళి వారిని లోనికి తీసుకువచ్చేవాడట మానుషము విగ్రహంతో. కానీ ఈరోజు ఎప్పుడైతే భరద్వాజ ముని యొక్క కుమారుడైన యవక్రీతుడు చనిపోయాడో, మరణించాడో, అటువంటి సందర్భంలో భరద్వాజ మునికి ఎదురుగా అగ్నిహోత్రుడు రాలేదు. వైకృతం త్వగ్నిహోత్రే సహ లక్షయిత్వా మహాతపాః తమందం శుద్రమాసీనం గృహపాలమథాబ్రవీత్. చాలా ఆశ్చర్యం అనిపించింది భరద్వాజ ముని గారికి. ప్రతిరోజు కూడా నాకు ఎదురుగా వచ్చేటువంటి అగ్నిహోత్రుడు ఎందుకు ఎదురుగా రాలేదు అనే ఒక సందేహంతో తనకు ఎవరైతే ద్వారపాలకుడుగా ఉన్నాడో అంధుడు, గుడ్డివాడు, వాడిని గురించి అడుగుతూ ఉన్నారు. కిమ్ను మే నాగ్నేయ శూద్ర ప్రతినందంతి దర్శనం త్వం చాపిన యథాపూర్వం క్వచిత్ క్షేమ మిహాష్టమే. ఎందుకయ్యా ఈరోజు నన్ను సత్కరించడానికి, నాకు ఎదురుగా రావడానికి అగ్నిహోత్రుడు ఎందుకు రాలేదు? అలాగే నీవు కూడా ప్రతిరోజు నాతో ఏ విధంగా అయితే వ్యవహరిస్తావో కాస్త నీ వ్యవహారంలో ఏదో తేడా కనబడుతోంది. కచ్చిన్న రైభ్యం పుత్రో మే గతవాన్ అల్పచేతనః ఏతదాచక్ష్వ మే శీఘ్రం నహి శుద్ధ్యతి మే మనః. నా కొడుకు అనగా నా కుమారుడు మూర్ఖుడు. ఆ భరద్వాజ మునిగారు చెబుతున్నారు. అల్పచేతనః, చాలా స్వల్పమైనటువంటి జ్ఞానం కలిగిన నా కుమారుడు ఏదైనా
అనుకోని సందర్భంలో రైభ్య మహర్షితో కలబడి అతనితో గొడవబడి ఏదైనా అపరాధాన్ని చేశాడా? అంతా కూడా నాకు స్పష్టంగా చెప్పు. నహి శుద్ధ్యతి మే మనః, నా మనస్సు తేటపడటం లేదు, నా మనకు సమాధానం అనేది లేదు, ఏదో జరిగినది, ఆ జరిగినది ఏమనేది నీవే తెలపాలి అని అడిగిన తర్వాత ఆ ద్వారపాలకుడు చెబుతున్నాడు, రైభ్యం యాతో నూనమయం పుత్రస్తే మందచేతనః తథాహి నిహతః శేతే రాక్షసేన బలీయస. అవును స్వామి, మీరు చెప్పినదే వాస్తవము. మీ కుమారుడైనటువంటి ఆ యవక్రీతుడు మందచేతనః, మందమైనటువంటి జ్ఞానం లేనివాడు, కొంతే జ్ఞానం ఉన్నటువంటి మీ కుమారుడు రైభ్యం యాతః, రైభ్య మహర్షిని వెళ్ళి ఢీ కొట్టాడు, చేయరాని అపరాధాన్ని చేశాడు. అలాగే వారు పంపించినటువంటి ఏదైతే కృత్యం రాక్షసులు ఉన్నాయో ఆ రాక్షసుల ద్వారా వారిచే చంపబడ్డాడు. ప్రకాల్యమానస్తేనాయం శూలహస్తేన రక్షస అగ్న్యాగారం ప్రతిద్వారి మయా దౌర్భ్యాం నివారితః. ఎక్కడైతే అగ్నిహోత్రుడు ఉంటాడో అక్కడ ఏ భయం అనేది ఉండదు. సాధారణంగా అకస్మాత్తుగా ఈ భరద్వాజుని కుమారుడైనటువంటి యవక్రీతుడు అగ్న్యాగారంలో ప్రవేశించి ఉంటే ఆ రాక్షసులు ఏమీ కూడా చేయక ఉండొచ్చేమో, కానీ అక్కడే బయటే ఆపబడ్డాడు కాబట్టి చనిపోయాడు, మరణించాడు. అదే విషయాన్ని ఈ ద్వారపాలకుడు చెబుతూ అతను ఎందుకు పరిగెత్తున్నాడో తెలీదు, కానీ అతన్ని పరిగెత్తడానికి ఆపడం కోసం నేను అతన్ని బయట ఆపాను. వెంటనే వెనక శూలహస్తుడైనటువంటి రాక్షసుడు వచ్చి మీ కుమారుడిని చంపివేశాడు, సంహరించాడు. తతస్స నిహతాశోత్ర జలకామో శుచిర్ధ్రువం నిహత సోతివేగేన శూలహస్తేన రక్షస. అతని కమండలను కూడా ఆ రాక్షసులు అపహరించేశారు. నిహతాశుడై నీటి కోసం ఎంతో బాధపడుతూ చివరి సందర్భంలో కూడా నీరు నీరు అనుకుంటూ మీ కుమారుడు మరణించాడు అని మొత్తం ద్వారపాలకుడు చెబితే ఈ అన్ని మాటలను విన్నటువంటి భరద్వాజ మహర్షి గారు భరద్వాజస్తు తచ్చుత్వా శూద్రస్య విప్రియం మహత్ గతాసుం పుత్రమాదాయ విలలాప సుదుఃఖితః. ఎంత పని చేసావయ్యా, నా కుమారుడే కదా, నాకు లేదండి మీ కుమారుడు అయినప్పటికీ కూడా ఆచమనం చేయలేదు, అశుచిగా ఉన్నాడు అంటే నా కుమారుడు, అతనికి ఎప్పుడైతే ప్రాణభయం ఉన్నదో అతని ప్రాణం కన్నా ఇంకేది గొప్ప కాదు కదా. లోపలికి వెళ్ళుంటే అతను అగ్నిదేవుడి ద్వారా రక్షింపబడి ఆచమనాదులు చేసుకుని దానికి నేనైతే ప్రాయశ్చిత్తం చేసుకునేవాడిని కదా, నీవెంత పని చేశావు అనే కాస్త కోపంగా మాట్లాడి అతన్ని కూడా కాస్త తిట్టిన తర్వాత భరద్వాజ మహర్షి గారు ఇదంతా విన్నవారి మూర్ఛను కోల్పోయారు, చాలా బాధపడుతూ ఉన్నారు. సుదుఃఖి విలలాప సుదుఃఖితః. అందుకు భరద్వాజ మునిగారు చెబుతూ భరద్వాజ ఉవాచ బ్రాహ్మణానాం కిలార్థాయ ననుత్వం తప్తవాన్స్తపః ద్విజానాం అనుధీతా వై వేదా సంప్రతి భాంత్వితి. తన కుమారుని యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఉన్నారు. నాయన, నీవేం చేసావంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారందరూ కూడా ఎంతో కష్టపడుతూ వారు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, కానీ వారందరికీ కూడా సులభంగా వేదం రావాలి అనే ఒక భావనతో నీవెంతో గొప్ప తపస్సును చేశావు కదా, వారికి అధ్యయనం లేకుండా వేదాలన్నీ కూడా రావాలి అనే ఒక సంకల్పం నువ్వు తపస్సు చేశావు కదా. తథా కళ్యాణశీలస్త్వం బ్రాహ్మణేషు మహాత్మసు అనాగా సర్వభూతేషు కర్కశత్వం ఉపేయివాన్. అటువంటి కళ్యాణశీలుడు, ప్రపంచానికి మంగళం చేకూర్చాలనే బుద్ధి కలిగిన నీవు అనాగాహ సర్వభూతేషు, ఎవరికి ఏ అపరాధాన్ని చేయని నీవు కర్కశత్వం ఉపేయివాన్, కర్కశత్వాన్ని పొందావు కదా అని చెప్పారు. కర్కశత్వము అంటే మనం బతికున్నంతకాలం కూడా మన శరీరం చాలా సున్నితంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే మన శరీరం నుండి జీవుడు బయటికి వెళ్ళిపోతాడో వెంటనే శరీరం శుష్కించిపోతుంది, ఎండిపోతుంది. ఎండిపోయిన వెంటనే కాస్త మొరటుగా మారిపోతుంది, దాన్నే కర్కశత్వం అని పిలుస్తారు. అటువంటి కర్కశత్వాన్ని నీవు పొందావు కదా. కానీ నాయన, నేను ఉండేంత వరకు కూడా నా మాటలు నీవు వినలేదు. ప్రతిషిద్ధో మయా తాథ రైభ్యా వసత దర్శనాత్ గతవానేవ తం దృష్టం కాలాంతక యమోపమం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నిన్ను వారించాను ఆ రైభ్య మహర్షి యొక్క జోలికి వెళ్ళవద్దు అని, కానీ కాలాంతక యమ సదృశుడైన, అనగా కోపం వస్తే ఏమి చేస్తాడో తెలియని అంత కోపోద్రిక్తుడైనటువంటి ఆ రైభ్య మహర్షి జోలికి ఎందుకు వెళ్ళావు నీవు? యస్య జానన్ మహాతేజాః వృద్ధస్యైకం మమాత్మజం గతవానేవ కోపస్య వశం పరమ దుర్మతిః. ఇంతదాకా కూడా రైభ్య మహర్షి పైన భరద్వాజమునికి ఎటువంటి కోపం లేదు, కానీ ఎప్పుడైతే తన కుమారుడిని సంహరించాడు అనే కోపం వస్తుందో అప్పుడు అతనిలో ఉండేటువంటి దుర్గుణాలు కనబడుతూ ఉన్నాయి.
అతనికంతా తెలుసు. భరద్వాజ మునిగారు చెబుతున్నారు, నేను వృద్ధుడిని తెలుసు, నాకున్న కుమారుడు నీ ఒక్కడివే అని తెలుసు, కానీ పరమ దుర్మార్గుడైనటువంటి ఆ రైభ్యుడు కోపస్య వశం గతవాన్, కోపం తెచ్చుకొని చేయరాని పనిని చేశాడు కదా. పుత్రశోక మనుప్రాప్త ఏష రైభ్యస్య కర్మణ తెక్ష్యామి త్వామృతే పుత్ర ప్రాణానిష్టతమాన్ భువి. నేను నన్ను ఎంతగా ప్రేమిస్తానో దానికన్నా ఎక్కువగా నీపైన నాకు పుత్ర వ్యామోహం ఉన్నది. అటువంటి నీవే ఈ లోకంలో లేవంటే ఈ లోకంతో నాకు ఎటువంటి పని లేదు, నీతో పాటే నేను కూడా నా శరీరాన్ని త్యాగం చేస్తాను. యథాహం పుత్రశోకేన దేహం త్యక్షామి కిల్బిషి తథా జ్యేష్ఠ సుతోరైభ్యం హింస్యాచ్చిగ్ర మనాగసం. నేను ఎటువంటి పాపం చేయలేదు అనగా అపరాధం చేసిన వాడెవరు? యవక్రీతుడు. కోపం వచ్చింది ఎవరికి? రైభ్య మహర్షికి. కానీ దీని ద్వారా ఈ ఇద్దరి ద్వారా దుఃఖాన్ని పొందిన వారు ఏమంటే నేను. ఎటువంటి పాపం చేయని నాకింతటి దుఃఖాన్ని కలిగించావు కాబట్టి హే రైభ్య మహర్షి, నీకు కూడా ఇటువంటి దుఃఖం కలుగుగాక అని శాపం ఇచ్చేశారు. ఏ విధంగా అయితే పుత్రశోకంతో నేను ఎంత దుఃఖపడుతున్నానో అలాగే నీ జ్యేష్ఠ కుమారుడు కూడా నిన్నే హింసించుగాక, ఆ జ్యేష్ఠ కుమారుని చేతిలోనే నీవు కూడా మరణించుగాక అని శాపం ఇచ్చేశారు. సుఖినో వై నరాయేషాం జాత్యా పుత్రో న విద్యతే ఏ పుత్రశోకమప్రాప్య విచరంతి యథాసుఖం. ఎవరికైతే సంతానం లేదో సంతానమే లేదో వారే చాలా సుఖవంతులు. ఎందుకంటే కుమారుడిని పొంది ఆ కుమారుడు తమ కళ్ళ ముందే చనిపోతే ఎంతో బాధగా ఉంటుంది కదా. రామాయణంలో కూడా రాముని పట్టాభిషేకం తర్వాత చెబుతారు, వృద్ధులు ఎవరు కూడా తమ కుమారుల యొక్క ప్రేత కార్యాలను చేసేవారు కాదు. అంటే ఎవరైనా దంపతులుంటే వారికి పరమ దుఃఖకరమైనటువంటి సందర్భం ఏదంటే తమ కళ్ళ ముందే తమ సంతానం చనిపోతే. దానికన్నా ఇంకొక దుఃఖం అనేది ప్రపంచంలో లేదు. అదే విషయాన్ని చెబుతూ ఎవరికైతే సంతానం అనేది లేదో వారే చాలా సుఖవంతులు. ఎందుకంటే నేనేదో సంతానాన్ని పొందాను కానీ ఆ సంతానం కూడా నా కళ్ళ ముందే నశించిపోయింది కాబట్టి ఈ దుఃఖం కన్నా అదే సుఖం చాలా మేలు కదా. ఏతు పుత్ర కృతాత్ శోకాత్ భృశం వ్యాకులచేతసః శపంతేష్టాన్ సఖీనార్థాః తేభ్య పాపతరోనుకః. ఎవరైతే పుత్రశోకము, ఆ పుత్రశోకం అనేది మహా దుఃఖము, దీనితో ఎవరైతే చాలా బాధపడుతూ ఉంటారో ఇటువంటి వారు కూడా తమ స్నేహితులని దూషిస్తూ ఉంటారు. వారికన్నా మించిన పాపాత్ముడు ఎవరై ఉంటాడు? ఈ శ్లోకం యొక్క సంపూర్ణమైన అర్థాన్ని తర్వాత చెబుతున్నారు. తర్వాత శ్లోకంలో పరాశుశ్చ సుతోదుష్టః తశ్చేష్ట సఖామయ ఈదృశీమాపదం కోత్ర ద్వితీయోను భవిష్యతి. నా జీవితంలో 2 సందర్భాలు రాకూడదనుకున్నాను, కానీ ఆ 2 సందర్భాలు ఇప్పుడు వచ్చాయి. ఒకటి, నా కళ్ళ ముందే నా కుమారుడు చనిపోయాడు. తర్వాత శప్తశ్చ ఇష్టసఖామయ, ఇంతదాకా కూడా నా స్నేహితుడు నా ప్రాణమిత్రుడని అనుకునేటువంటి రైభ్య మహర్షిని నా నోటితో నేనే శపించవలసి వచ్చినది. దీనికన్నా ఇంకొక ఆపద ఇంకెవరికైనా వస్తుందా? నాకు రాదు, అలాగే ఇంకెవరికి రాదు. అటువంటి గొప్పదైన దుఃఖకరమైనటువంటి ఆపదలో నేనున్నాను అని చెప్పిన తర్వాత ఈ విషయాన్ని లోమశ మహర్షి గారు తర్వాత జరిగే వృత్తాంతాన్ని చెబుతూ విలప్యైనం బహువిధం భరద్వాజో రహత్సుతం సుసమిద్ధం తతపశ్చాత్ ప్రవివేశ హుతాశనం. ఈ విధంగా చాలా కాలం వరకు కూడా బాధపడుతూ లోమశ మహర్షి గారు తర్వాత తన కుమారుడైనటువంటి యవక్రీతుని యొక్క దహన సంస్కారాలు చేశారు. చేసిన తర్వాత పెద్దగా అగ్నిని వెలిగించి ఆ అగ్నిలో తనను తను ఆహుతిగా ఇచ్చుకున్నారు. అనగా వారు కూడా అగ్నిలోనే పడి మరణించారు అని చెబుతూ ఇక్కడికి 137వ అధ్యాయం ముగిసినది. తర్వాత 138వ అధ్యాయంలో లోమశ మహర్షి గారు తర్వాత జరిగే వృత్తాంతాన్ని వివరిస్తూ లోమశ ఉవాచ ఏతస్మిన్నేవ కాలేతు బృహద్యుమ్నో మహీపతి సత్రం తేనే మహాభాగః రైభ్యయాజ్య ప్రతాపవాన్. ఒకవైపు భరద్వాజ ముని గారు తన కుమారుడైన యవక్రీతుని సహా మరణాన్ని పొందారు. తర్వాత ఇక రైభ్య మహర్షి గారు మాత్రమే ఉన్నారు. వారికి 2 కుమారులు అర్వావసు పరావసు. వీరి ప్రాంతంలో ఉండేటువంటి బృహద్యుమ్నుడే ఒక గొప్ప రాజుగారు పెద్ద యాగాన్ని చేయ సంకల్పం చేశారు. ఆ యాగానికి యాజకత్వాన్ని వహించడానికి రైభ్య మహర్షి గారిని కోరారు. రైభ్య మహర్షి గారు కూడా ఒప్పుకున్నారు. తేన రైభ్యస్య వైపుత్రౌ అర్వావసు పరావసు వృతో సహాయో సత్రార్థం బృహద్యుమ్నేన ధీమత.
రైభ్య మహర్షి గారు దాదాపుగా ఎప్పుడు కూడా తపస్సే చేసేవారు, బయటికి వచ్చేవారే కాదు. ఎప్పుడు కూడా తపస్సు చేసే సందర్భంలో ఇక నేను తపస్సు మీ యజ్ఞానికి నేను రాలేను, నా బదులుగా నా 2 కుమారులు వస్తారు అని వారిద్దరి కుమారులను కూడా ఆ యజ్ఞం యొక్క నిర్వహణను వారికి అప్పచెప్పారు. తత్రతో సమనుజ్ఞాతు పిత్రా కౌంతేయ జగ్మతు ఆశ్రమే త్వమవద్రైభ్య భార్యా చైవ పరావసోహో. తండ్రి గారైనటువంటి రైభ్య మహర్షి యొక్క ఆజ్ఞను అనుసరించి 2 కుమారులు వీరిద్దరు కూడా యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆశ్రమంలో రైభ్య మహర్షి గారు అలాగే పరావసు యొక్క భార్య వీరిద్దరు మాత్రమే ఆశ్రమంలో ఉన్నారు. అథావ లోకకో గచ్చన్ గృహానేక పరావసు కృష్ణార్జునేన సంవీతం దదర్శ పితరం వనే. ఒకసారి పరావసు ఏదో పని పైన తన ఆశ్రమానికి రావాల్సి వచ్చినది. అక్కడ రాజ్యం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చే సందర్భంలో ఉదయం పూట అనగా ఇంకా చీకటి ఉన్నది, ఇంకా వెలుతురు రాలేదు. అటువంటి సందర్భంలో కృష్ణాజినాన్ని కట్టుకున్నటువంటి తన తండ్రి గారిని చూశారు. కృష్ణాజినాన్ని ఎందుకు కట్టుకుంటారంటే, ఒకటి ఋషులకు మునులకు నారచీరలు నారబట్టలు మాత్రమే ఉంటాయి అక్కడ. వారు ఏదైనా పశువులు అనగా ప్రాణులు, అక్కడ ఉన్నటువంటి ప్రాణులు ఏవైనా వాటంతట అవే మరణిస్తే అక్కడ ఉండేటువంటి కొండ జాతి వాళ్ళు ఆ చర్మాలని శుద్ధి చేసి వీరికి ఇచ్చేవారట. కొన్ని సందర్భాల్లో కొన్ని చర్మాలను ధరించాలని శాస్త్రం కూడా మనకు విధానిస్తుంది, అది విహితమే. అది కూడా ఎటువంటి సందర్భంలో అంటే కలికాలంలో కాదు, కానీ పూర్వకాలంలో కొన్ని యాగాలకి, కొన్ని తపస్సులకి, కొన్ని పూజలకి కొన్ని చర్మాలను ధరించాలి. ఈ కాలంలో అది నిషిద్ధం, వాటిని ధరించకూడదు, మనం వాటిని ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని ధరించాలి కాబట్టి కృష్ణాజినం అనగా నల్లటి జింక, ఆ జింక యొక్క చర్మాన్ని ధరించినటువంటి ఈ మహర్షి గారు ఒకసారి ఇలా బయట తిరుగుతున్నారు. అదే సందర్భంలోనే ఆ పరావసు కూడా తన ఇంటికి వస్తున్నాడు. ఆ సందర్భం ఎలా ఉంది అంటే, జగన్యరాత్రి నిద్రాంత సావశేషే తమస్యపి చరంతం గహనేరణ్యే మేనేస పితరం మృగం. ఒకటి, ఆ పరావసుకి చాలా నిద్ర వస్తుంది, ఇంకొక వైపు ఇంకా చీకటిగానే ఉన్నది, ఇంకా వెలుతురు లేదు, ఇంకా ప్రకాశం లేదు. కానీ నల్లటి ఆ చర్మాన్ని ధరించిన తన తండ్రి గారు వస్తే ఇది తన తండ్రి గారు అని తెలియక అతను దాన్ని ఏదో బాణంతోనో కర్రతోనో అలా కొట్టి దాన్ని చంపేశాడు. అనగా తన కుమారుడి చేతనే రైభ్య మహర్షి కూడా చంపబడ్డాడు. దీనికంతటి కూడా కారణం భరద్వాజ ముని యొక్క శాపమే. భరద్వాజ ముని తన కుమారుడైన యవక్రీతుని యొక్క శవాన్ని తన తొడపైన పెట్టుకొని ఇచ్చినటువంటి శాపం కారణంగానే ఇప్పుడు కూడా రైభ్య మహర్షికి ఇటువంటిది మరణం అనేది సంభవించినది. మృగంతు మన్యమానేన పితావై తేన హింసితః అకామయానేన తదా శరీర త్రాణమిచ్చత. అది కూడా ఎందుకు అంటే, తండ్రి గారు ఎదురుగా వస్తున్నారు, తండ్రి గారికి తెలుసు తన కుమారుడైన వాడే ఎదురుగా వస్తున్నాడని, కానీ ఈ కుమారుడికి తెలియదు. ఈ కుమారుడైన పరావసు ఏమనుకున్నాడు అంటే, ఏదో మృగం తనపైన దాడి చేయడానికి వస్తుందని భావించి వెనక ముందు చూడకుండా ఆ రైభ్య మహర్షి యొక్క అరుపులను కూడా పట్టించుకోకుండా వెంటనే చంపివేశాడు. తస్య ప్రేత కార్యాణి కృత్వా సర్వాణి భారత పునరాగమ్య తత్సత్రం అబ్రవీత్ భ్రాతరం వచః. కాస్త వెలుతురు వచ్చిన తర్వాత చూశాడు, తన తండ్రి గారు తనే చంపివేశాడు. ఇది తెలుసుకున్న తను దుఃఖంతో తన తండ్రి గారి ప్రేత కార్యాలన్నీ కూడా నిర్వర్తించి తన తమ్ముడి దగ్గరికి వచ్చాడు. తమ్ముడి దగ్గరికి వచ్చి ఈ మాటలు చెబుతున్నాడు. ఇదం కర్మనశక్తస్త్వం ఓడుమేక కథంచన మయాచ హింసితస్తాత మన్యమానే తమృగం. నాయనా అర్వావసు, నేనొక చెయ్యరాని తప్పును చేశాను. ఆ తప్పు ద్వారా నాకు బ్రహ్మహత్యా దోషం అనేది వచ్చినది. ఈ బ్రహ్మహత్యా దోషాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి. కానీ నేను ఈ యజ్ఞాన్ని వదిలి వెళితే ఈ యజ్ఞాన్ని నీ ఒక్కడివే నిర్వహించలేవు. అందుకోసం మనమిద్దరము ఒక ఒప్పందాన్ని చేసుకుందాము. సోస్మద్ధర్మే వ్రతం తాత చరత్వం బ్రహ్మహింసనం సమర్థోప్యహమేకాకి కర్మకర్తుం ఇదం మునే. నేను ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాను. నేను చేసినటువంటి బ్రహ్మ హత్య ఏదైతే పాతకం ఉన్నదో ఈ పాపాన్ని నీవు స్వీకరించి దానికి నిష్కృతిగా ఏదైతే కర్మలను చేయాలో వాటిని చేయడానికి నీవు వెళ్ళిపో. కానీ యజ్ఞాన్ని నేను ఒక్కడే నిర్వర్తించగలను, నీకు ఒక్కడికి యజ్ఞాన్ని నిర్వర్తించే సామర్థ్యం లేదు కాక నీవు వెళ్ళమని తన తమ్ముడినైన అర్వావసుని పంపించాడు. అర్వావసురువాచ కరోతు వైభవాన్ సత్రం బృహద్యుమ్నస్య ధీమతః బ్రహ్మవద్యాం చరిష్యేహం త్వదర్థం నియతేంద్రియః.
అన్నగారు మీ ఆజ్ఞ ప్రకారమే మీరు ఈ బృహద్యుమ్ని యొక్క యజ్ఞాన్ని మీరు నిర్వర్తించండి. మీకు వచ్చినటువంటి బ్రహ్మ హత్య ఏదైతే పాతకం ఉన్నదో దానికి నిష్కృతిగా ఏవైతే చేయాలో వాటిని చేయడానికి నేను బయలుదేరుతాను అని చెప్పి అర్వావసు బయలుదేరాడు. ఈ విషయాన్ని లోమశ మహర్షి గారు చెబుతూ సతస్య బ్రహ్మవద్యాయా పారం గత్వా యుధిష్ఠిర అర్వావసుస్తదా సత్రం ఆజగామ పునర్ముని. బ్రహ్మహత్య జరిగిన తర్వాత దానికి నిష్కృతిగా ప్రాయశ్చిత్తంగా ఏవైతే చేయాలో వాటిని అన్నిటిని కూడా అర్వావసు నిర్వర్తించుకొని తను పునః ఈ బృహద్యుమ్ని యొక్క యజ్ఞవాటానికి వచ్చాడు. సామాన్యంగా బ్రహ్మహత్య చేసిన వారికి నిష్కృతి లేదు అని శాస్త్రం చెబుతోంది. కానీ తెలియక చేసిన లేకపోతే పెద్దవారి యొక్క ఆజ్ఞపరంగా కొన్ని ప్రాయశ్చిత్తాలు నిర్వహిస్తే అందులో కొంత పాపాన్ని మనం పోగొట్టుకోవచ్చు. దానికి అనేక విధానాలు ఉన్నాయి. ఉదాహరణకి పవమాన సూక్తం యొక్క హోమం కానీ, లేకపోతే కొన్ని క్షేత్రాలలో తీర్థక్షేత్రాల్లో మనం సంచరిస్తూ తీర్థక్షేత్రాల్లో స్నానము అలాగే అవగాహన దానాదులు చేస్తూ కొన్ని చోట్ల అయితే అక్కడ బ్రహ్మజ్ఞానులకి భోజనం పెట్టిన తర్వాత వారి ఎంగిలి ఆకుల్లో పొర్లుదండాలు పెట్టాలని కూడా చెబుతారు. పొర్లుదండాలు పెడితే వారు బ్రహ్మహత్యా పరంగా వారి శరీరంలో ఏవైనా దోషాలుంటే బయట కనబడుతూ ఉంటాయంట. కానీ ఎప్పుడైతే పొర్లుదండాలు వేస్తారో ఆ పొర్లుదండాలు వేసిన తర్వాత వారి శరీరంలో ఉండేటువంటి దోషాలని తొలగిపోతాయి, ఇవి ప్రత్యక్షంగా కనబడతాయి అని చెబుతారు. అటువంటి ఏవైతే నిష్కృతులు ఉన్నాయో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయో ఆ ప్రాయశ్చిత్తాలన్నీ కూడా చేసుకుని ఈ అర్వావసు బృహద్యుమ్ని యొక్క యజ్ఞవాటికకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ అర్వావసు మరియు పరావసు బృహద్యుమ్నుడు వీరి మధ్య ఎటువంటి వృత్తాంతం జరిగిన విషయాన్ని తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకుందాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదపద్మాల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన అలాగే మంగళ శ్లోకాన్ని మనం పఠిద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.